పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం. భారీ విజయోత్సవ ర్యాలీ తీసిన నవీన్ సీఎం కి క్యాడర్ కి ధన్యవాదాలు. కాంగ్రెస్ రౌడీజంతో గెలిచిందన్న సునీత, తనపై దుష్ప్రచారం చేశారన్న నవీన్ యాదవ్, అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని పిలుపు. 2 ఏళ్ల మా పాలనకు దక్కిన విజయం. నవీన్ విజయంపై రేవంత్ కామెంట్స్. హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యమన్న సీఎం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ సంబరాలు. కార్యకర్తల విజయమన్న మహేష్ గౌడ్, ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని కామెంట్. అహంకారం అసూయలను తగ్గించుకోండి. కేటీఆర్ హరీష్ రావులకు రేవంత్ రెడ్డి సూచన. సచివాలయానికి రావాలని కిషన్ రెడ్డికి ఆహ్వానం. జూబ్లీ హిల్స్ విజయంతో రేవంత్ జోష్. ఈ నెల 17న తెలంగాణ కేబినెట్. స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్న సీఎం. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. పాలిటిక్స్ లో లేని వారిపై మాట్లాడనన్న రేవంత్. మాకు 38% పైగా ఓట్లొచ్చాయి. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వం దిగొచ్చేలా చేశామన్న కేటీఆర్. తామే ప్రత్యామ్నాయమన్న కేటీఆర్. బీఆర్ఎస్ ఫామ్ హౌస్ కి పరిమితమైందన్న బండి. ఆల్టర్నేటివ్ ఎలా అవుతుందని ప్రశ్న. జూబ్లీ హిల్స్ లో బీజేపీ డిపాజిట్ గల్లంతు. ప్రజల తీర్పు శిరసా వహిస్తామన్న కిషన్ రెడ్డి. ఓడినా ప్రజల్లోనే ఉంటానన్న దీపక్ రెడ్డి. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయం. ఎంఐఎం మద్దతుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు. రేవంత్ ధన్యవాదాలు చెప్పారన్న ఓవైసీ. విశాఖలో డ్రోన్ స్పేస్ సిటీలకు పునాది రాయి. శంకుస్థాపన చేసిన పీయూష్ గోయల్, చంద్రబాబు. జనవరిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం. ప్రపంచవ్యాప్తంగా 300 లులు మాల్స్. అన్నిటికీ కూరగాయలు పంపే ప్రయత్నం చేస్తాం. మల్లవల్లిలో ప్రొడక్షన్ మొదలు కాబోతోందన్న సీఎం. ప్రజలు ఇందిరను ఎన్టీఆర్ ని ఓడించారు. మనమెంత అంటూ అయ్యన్న కామెంట్స్. అధికారం శాశ్వతం అనుకోవద్దన్న స్పీకర్. తెలంగాణలో పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు. రికార్డ్స్, డాక్యుమెంట్ల పరిశీలన. శ్రీశైలంలో కోటి దీపోత్సవం. భారీ ఎత్తున కైలాసం సెట్టింగ్. పెద్ద ఎత్తున కార్తీక దీపాల ఏర్పాటు. బీహార్లో ఎన్డీఏ ఘన విజయం. 200కు పైగా సీట్లలో ఆధిక్యం. ఘోరంగా దెబ్బతిన్న మహాగఠబంధన్. బీహార్లో బీజేపీ సంబరాలు. జంగిల్ రాజ్ కి ఎంట్రీ లేదన్న నడ్డా. అభివృద్ధికి పట్టం కట్టారని వ్యాఖ్య. బీహార్లో అతి గొప్ప విజయం సాధించాం. ప్రతిపక్షాల అబద్ధాలను ప్రజలు నమ్మలేదు. ఈసీపై నమ్మకం పెరిగిందన్న మోదీ. బీహార్లో సత్తా చాటిన లోక్ జనశక్తి. 29 సీట్లలో పోటీ. 19 సీట్లలో ఆధిక్యం. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ హర్షాతిరేకం. రాఘోపూర్లో గెలిచిన తేజస్వి. ఒక దశలో ఓటమి తప్పదని అంచనాలు. 14,000 ఓట్లతో గెలిచిన ఆర్జేడీ నేత. పంజాబ్లోని మొహాలీలో ఫేక్ కరెన్సీ. రద్దయిన నోట్లను గుర్తించిన పోలీసులు. దాదాపు 10 కోట్లు సీజ్. 2 అరెస్ట్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.